హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ శారీ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. నేను మా ఫ్రెండ్ 1 మంత్ ముందే ప్లాన్ చేసుకున్నాము. గ్రాడ్యుయేషన్ డేకి ఏ శారీ కట్టుకోవాలి, ఏ జ్యువెలరీ వేసుకోవాలి, మొత్తం అన్నీ. మేమిద్దరం అయితే సేమ్ శారీస్ అమెజాన్ నుంచి పర్చేస్ చేసాము. వాళ్ళు మాకు గిఫ్ట్గా ఈ చైన్ కూడా ఇచ్చారు. ఈ శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ మాత్రం కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఈ చిన్న గ్రాడ్యుయేషన్ డే వ్లాగ్ని అయితే చూసేయండి. ఇంకా కాలేజ్కి వెళ్తానే మేమైతే ఫొటోస్ తీసుకొని కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నాము. మళ్ళీ ఎలాగో ఎక్కువ తీసుకోలేము అని చెప్పి శారీలో. నెక్స్ట్ ఇంకా ఈ వీడియోస్ అన్నీ తీసుకొని మేము వెళ్ళి కోట్ తీసుకొని ఆ కోట్లో కూడా చాలా వీడియోస్, పిక్చర్స్ తీసుకున్నాము. ఈ ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకునేసిన తర్వాత మేమైతే ఆడిటోరియంకి వెళ్ళిపోయాము. అక్కడ స్టార్టింగ్ అయితే అందరూ స్పీచెస్ ఇచ్చారు, స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళందరూ. మేమైతే 2025 బ్యాచ్ అండ్ మా సీనియర్స్ 2024 బ్యాచ్ వాళ్ళకి మాకి ఒకేసారి గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నారు. తర్వాత ఒక్కొక్కరి నేమ్సే పిలిచి మాకైతే డిగ్రీ పట్టా ఇచ్చారు. ఇక్కడైతే ఫస్ట్ నా బెస్టీ తీసుకుంటుంది నా ముందే. ఆ వెనక సేమ్ శారీలో ఉన్నది నేనే. ఇంకా తను తీసుకున్న తర్వాత నేను కూడా వాళ్ళకి ఇచ్చి తీసుకున్నట్టు ఫోటో తీసుకొని వచ్చేసాము. తర్వాత మేము ఫుడ్ పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళిపోయాము. ఫుడ్లో అయితే కేసరి, వెజిటేబుల్ రైస్ అండ్ ఒక కూర, సాంబార్, బ్యాట్స్ ఇవైతే పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. మా ఫ్రెండ్కి అయితే రవ కేసరి బాగా నచ్చింది. తర్వాత మేమైతే పలంనేరుకి వచ్చేసి గోబీ తిందామని అలా వెళ్తున్నాము. ఈ ఫ్లవర్ మార్కెట్లో దూరి ఇక్కడైతే వినాయకుడిని పెట్టారు. నేను వినాయకుడిని కూడా వీడియో తీసుకున్నాను. మేమిద్దరం ఈ సేమ్ శారీస్ వేసుకొని వెళ్తుంటే ఒక అక్క ఆపి మరీ అడిగింది, మీరు ఎక్కడ కొనుక్కున్నారు ఈ శారీస్ అని. తర్వాత ఇక్కడైతే దేవుని నిమజ్జనం చేయడానికి తీసుకొని వెళ్తున్నారు. మేము వెళ్ళిన చోట అయితే షాప్ లేదు, అందుకు మేము మళ్ళీ రిటర్న్ వచ్చి వేరే షాప్కి వెళ్తున్నాము. నెక్స్ట్ మేము గోబీ తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.